హాయ్ అండి. ఇవాళ రెసిపీ బాదం కుల్ఫీ చేస్తున్నాను. బాదం కుల్ఫీకి కావాల్సిన పదార్థాలు: హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ పాలు, 3 స్పూన్ల కస్టర్డ్ పౌడర్, 3 స్పూన్ల బాదం. హాఫ్ లీటర్ తీసుకుంటున్నాను ఫుల్ క్రీమ్ పాలు. ఎలా చేయాలో చూద్దాం. హాఫ్ లీటర్ పాలు మరిగించుకోవాలి. కస్టర్డ్ పౌడర్ ఆ పాలతోని కలుపుకోవాలి. బాదం మిక్సీలో వేసుకోవాలి పాలు పోసి. షుగర్ టేస్ట్నెస్ చేది కనిపిస్తలేదు. కలిపి కస్టర్డ్ పౌడర్ మిక్సీ కలిపి పక్కన పెట్టుకోవాలి. కస్టర్డ్ పౌడర్ అలాగే బాదం మిక్సీలో వేసుకునేటప్పుడు అవే పాలు ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. మిక్సీ జార్ పట్టుకోవాలి. అలాగే మిక్సీ పట్టుకున్న దాన్ని అందులో బాదం పేస్ట్ వేయాలి. అలాగే షుగర్ టేస్ట్నెస్ కోసం వేసుకోవాలి. మనకు స్వీట్గా ఎంత కావాలంటే అంతగా వేసుకోవాలి షుగరు. నేనైతే మీడియంగా వేస్తున్నాను షుగరు. హాఫ్ లీటర్కి 1 కప్పు షుగర్ తీసుకున్నాను. అలాగే ఉన్న బాదం పేస్ట్ మొత్తం వేసుకుంటూ కలుపుతూ వేసేయాలి. తర్వాత కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకోవాలి. కలుపుకునేది అది మాత్రం కలుపుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని మనం వేసుకోవాలి. అందులో ఉండలు కట్టకుండా వెంటనే వేస్తూ కలపాలి. ఇది కొంచెం మనకు చిక్కపడే వరకు కలుపుకోవాలి. ఇలా చిక్కబడ్డ పాలని మనం మౌల్స్లో వేసుకోవాలి. నా దగ్గర కుల్ఫీ మౌల్స్ లేదు, మామూలుగా దాంట్లో వేస్తున్నాను. మౌల్స్ లేని వాళ్ళు గ్లాసులలో కూడా పోసి పెట్టుకోవచ్చు. వీటిలలో మౌల్స్లో పోసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక మనం 8 గంటల తర్వాత చూస్తే మనకు కుల్ఫీ రెడీ అవుతుంది. మొత్తం అన్నిట్లలో ఇలా నింపుకోవాలి.
కుల్ఫీ మొత్తం ఇలా అన్ని మౌల్స్లో వేసుకున్నాక మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కొంచెం ఎక్కువ అవ్వడం వల్ల పుల్ల పైకి కూడా వచ్చేసింది. ఇవన్నీ ఇలా పెట్టుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మౌల్స్లో పోసాను. ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాక అవి కూడా ఎలా తీయాలో చూపెడతాను. డీప్ ఫ్రిడ్జ్లోకించి తీసి చూస్తే మనకి 7-8 గంటల తర్వాత తీసి చూడండి, ఇలా కుల్ఫీ ఐస్ క్రీమ్ రెడీ. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.